Let us now solve some problems from old question papers. In our channel, we have videos on math concepts, example problems, exercise problems, and important questions from old question papers and model papers. Subscribe to our channel now and share it with your friends. Thank you. వాట్ ఈజ్ నెంబర్ పై అని ఇచ్చారు మన క్వశ్చన్. అది నేచురల్ నెంబరా, రేషనల్ నెంబరా, ఇంటీజరా, ఇర్రేషనల్ నెంబర్ అనేది మనం ఆన్సర్ చేయాలి. ఇది తెలంగాణ పాలిసెట్ 2022లో ఇచ్చిన క్వశ్చన్. మనకు తెలుసు పై అనే దాని కనుక డెసిమల్ ఎక్స్పాన్షన్ రాస్తే యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 3.141592653 and so on. It is a non-terminating, non-recurring decimal, right? నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్స్ ఉంటే కనుక ఆ నెంబర్స్ ఏమంటాం? ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. సో ఆన్సర్ ఏమవుతుంది? 5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. అండర్స్టూడ్? వాట్ ఈజ్ √2 అని ఇచ్చారు ఆప్షన్స్గా. ఇట్ ఈస్ ఎ రేషనల్ నెంబర్, ఇట్ ఈస్ అన్ ఇర్రేషనల్ నెంబర్, ఇట్ ఈస్ ఎ ప్రైమ్ నెంబర్, ఇట్ ఈస్ ఎ కంపోజిట్ నెంబర్ అని ఇచ్చారు. ఇది ఏపీ పాలిసెట్ 2021లో ఇచ్చిన క్వశ్చన్. మనకు తెలుసు √2 అనే దానికి డెసిమల్ ఎక్స్పాన్షన్ రాస్తే కనుక అది 1.414 అండ్ సో ఆన్ అని వస్తుంది, రైట్? ఇట్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ అంటే కనుక ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పేయచ్చు. అలా కాకుండా మనకు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎనీ ప్రైమ్ నెంబర్ యూ టేక్, ఇట్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. మీకు ఈ డెసిమల్ ఎక్స్పాన్షన్ గుర్తు లేకపోయినా స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఈక్వల్ టు 1.414 అండ్ సో ఆన్ అనే డెసిమల్ ఎక్స్పాన్షన్ గుర్తు లేకపోయినా నో ప్రాబ్లం. ఎప్పుడైనా కనుక స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్ ఉందంటే అది ఇర్రేషనల్ నెంబరే. అర్థమైందా? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. అర్థమైందా? సో చాయిస్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇర్రేషనల్ నెంబర్? నాట్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని అడుగుతున్నారు. చాయిస్గా √2, √3, √4, √5 అని ఇచ్చారు. ఇది ఏపీ పాలిసెట్ 2022లో ఇచ్చిన క్వశ్చన్. ఓకే, మనకు తెలుసు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ ప్రైమ్ నెంబర్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని. ఓకే, 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. 3 అనేది ఒక ప్రైమ్ నెంబర్, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 5 అనేది కూడా ఇర్రేషనల్ నెంబర్, ఎందుకంటే 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి. 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, రైట్? స్క్వేర్ రూట్ ఆఫ్ 4 వాల్యూ ఎంత? 2. 2 కెన్ బి రిటర్న్ యాజ్ 2/1, అంటే ఇది ఒక రేషనల్ నెంబర్. సో క్వశ్చన్ ఏమని అడిగారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్ అంటే చాయిస్ 3 √4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అండర్స్టూడ్? స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ఈజ్ డాష్ నెంబర్ అని అడిగారు. చాయిస్గా నేచురల్ నెంబర్ అని, రేషనల్ నెంబర్ అని, ఇంటీజర్ అని, ఇర్రేషనల్ నెంబర్ అని ఇచ్చారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2018లో ఇచ్చిన క్వశ్చన్. మనకు తెలుసు సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ నీడ్ నాట్ బీ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, ప్రతిసారి ఇర్రేషనల్ నెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఈ పర్టికులర్ కేసులో ఇది ఇర్రేషనల్ నెంబరే. ఓకే, చాయిస్ 4 అనేది రైట్ ఆన్సర్. √5 ప్లస్ √7 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, దాన్ని మనం ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు కూడా. సాల్వ్ చేస్తే, ప్రూవ్ చేస్తే కనుక అది 8 మార్క్స్ క్వశ్చన్ అవుతుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ వి స్టార్ట్ విత్ అజ్యూమింగ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అండ్ రైట్ ఇట్ యాజ్ a/b వేర్ a అండ్ b ఆర్ కో ప్రైమ్ నెంబర్స్ అని ఇలా స్టార్ట్ అవుతాం మనం, right? Then you say that square root of 5 equal to a/b minus √7 అని. దెన్ యూ సబ్సిక్వెంట్గా ఇలా స్టెప్స్ అన్ని చూపించుకుంటూ వెళ్తే మీరు ఫైనల్గా ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడ్లో ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 అనేది రేషనల్ నెంబర్ కాదు, ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేస్తాం, రైట్? మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి ప్రూవ్ చేయడానికి ట్రై చేయండి. అదర్వైజ్ వీ హ్యావ్ వీడియోస్ ఆన్ దిస్ కాన్సెప్ట్ ఇన్ అవర్ ఛానల్, టేక్ ఎ లుక్ ఎట్ దాట్. ఓకే, సో ఈ స్పెసిఫిక్ క్వశ్చన్కి ఇర్రేషనల్ నెంబర్ అనేది ఆన్సర్.
బట్ యు రిమెంబర్ ప్రతిసారి ఇర్రేషనల్ నెంబర్ అవ్వక్కర్లేదు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి మీరు. గాట్ ఇట్? √3 + √5 ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ నెంబర్ అని అడుగుతున్నారు. చాయిస్ చూస్తే కనుక పాజిటివ్ రేషనల్ నెంబర్, నెగిటివ్ రేషనల్ నెంబర్, పాజిటివ్ ఇర్రేషనల్ నెంబర్, నెగిటివ్ ఇర్రేషనల్ నెంబర్ అని ఇచ్చారు. ఇది ఏపీ పాలిసెట్ 2017లో ఇచ్చిన క్వశ్చన్. ఓకే, మనకు తెలుసు √3 + √5 అనేది పాజిటివ్ ఇర్రేషనల్ నెంబర్. కావాలంటే దీన్ని మనం ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడ్ యూస్ చేసి ప్రూవ్ చేయొచ్చు. యు సే దట్ √3 + √5 ఈక్వల్ టు A/B, వేర్ A అండ్ B ఆర్ కోప్రైమ్ నెంబర్స్ అనుకుని స్టార్ట్ అవుతాం. అంటే ఫస్ట్ వీ సే దట్ ఇట్ ఈస్ ఏ రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకుంటాం ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడ్లో. ఫైనల్గా we fail to prove that it is a rational number. Once you fail to prove that it is a rational number, రియల్ నెంబర్స్లో ఇంకేముంది, రేషనల్ నెంబర్ కాకపోతే ఇర్రేషనల్ నెంబరే అవుతుంది, రైట్? సో యూ దెన్ ఫైనల్లీ సే దట్ √3 + √5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అండ్ ఇక్కడ వచ్చేసరికి పాజిటివ్ రేషనల్ నెంబర్ ఎందుకైందంటే √3 వాల్యూ, √5 వాల్యూ రెండు కూడా పాజిటివ్ నెంబర్సే, 0 కంటే పెద్ద నెంబర్సే కాబట్టి వాట్ సమ్ పాజిటివ్ ఇర్రేషనల్ నెంబర్ అయ్యింది. అర్థమైంది కదా? వాట్ ఈజ్ 1/√2 అని అడుగుతున్నారు. నేచురల్ నెంబరా, రేషనల్ నెంబరా, ఇర్రేషనల్ నెంబరా ఆర్ ఇంటీజర్ అనేది క్వశ్చన్. ఇది తెలంగాణ పాలిసెట్ 2021లో ఇచ్చిన క్వశ్చన్. మీరు చూస్తే 1/√2లో డినామినేటర్లో ఇర్రేషనల్ నెంబర్ ఉంది, √2 అనేది, రైట్? √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని మీకు తెలుసు. 1/√2 ఓకే అంటే 1/1.414 అండ్ సో ఆన్. ఓకే, దీని ఎగ్జాక్ట్ వాల్యూ తెలుసుకోవడం చాలా కష్టం. ఓకే, డెసిమల్ ఎక్స్పాన్షను ఫర్ ఎగ్జాంపుల్ 1.414 అండ్ సో ఆన్ రాస్తాం కదా, 414తో ఆపేమనుకోండి ఒక ఆన్సర్ వస్తుంది. 1/1.41తో చేసామనుకోండి ఒక ఆన్సర్ వస్తుంది, రైట్? ఎన్ని డిజిట్స్ ఈ డాట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఇంక్లూడ్ చేసామనే దాన్ని బట్టి ఆన్సర్ మారిపోతుంది, రైట్? అలా అవ్వకుండా ఉండటం కోసం ఏం చేస్తామంటే వి ఫస్ట్ రేషనలైజ్ దిస్ నెంబర్. 1/√2 ఉందనుకోండి, యూ మల్టిప్లై న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ √2. అప్పుడు ఏమైంది, ఇది √2/2 అయింది, రైట్? అంటే 0.5 టైమ్స్ √2. ఓకే, 0.5 టైమ్స్ √2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్, రైట్? ఎందుకంటే 0.5తో కనుక మనకి 1.414 అండ్ సో ఆన్ అనే నెంబర్ని మల్టిప్లై చేస్తే యూ గెట్ అగైన్ ఏ నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్. అందు గురించి ఇది ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. అర్థమైందా? √P + √Q ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్ వేర్ P అండ్ Q ఆర్ అని అడిగారు. P అండ్ Q అనేవి ఈవెన్ నెంబర్సా, ప్రైమ్ నెంబర్సా, రేషనల్ నెంబర్సా, నన్ ఆఫ్ దీస్ అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2022లో ఇచ్చిన క్వశ్చన్. మనం ఇంతకుముందు చూసాం √3 + √5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని, √5 + √7 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని, రైట్? ఇక్కడ చూస్తే కనుక మీరు చూడండి, √3 అనేది ఏంటి, ఒక ప్రైమ్ నెంబర్, 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్, రైట్? 7 అనేది ఒక ప్రైమ్ నెంబర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్, రైట్? మనకి √3 + √5 అని రెండు ఇర్రేషనల్ నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు మనకి ఒక ఇర్రేషనల్ నెంబరే వచ్చింది అనుకోండి. దాని మీనింగ్ ఏంటి, 3 అండ్ 5 అనేవి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఈ పర్టికులర్ కేసులో P అండ్ Q అనేవి ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. √P + √Q అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అయితే, అంటే సంథింగ్ లైక్ దిస్. ఓకే, అప్పుడు P అండ్ Q ఏమవుతాయి, ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ప్లీజ్ నోట్ దిస్. If X is any rational number in the form P/Q, where Q is in the form of 2n times 5m, where n and m are non-negative integers, then X will have a decimal expansion which is terminating and non-terminating or non-terminating but recurring or none of these. ఇది క్వశ్చన్. X అనేది ఒక రేషనల్ నెంబర్, ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 5/10 అనేది ఒక రేషనల్ నెంబర్,
రైట్, p/q ఫామ్లో ఉంది. దీన్ని ఏమని రాయొచ్చు, 0.5 అని రాయొచ్చు. రైట్, 0.5 అనేది ఏంటి, ఏ టెర్మినేటింగ్ డెసిమల్. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ 1/3 ఉంది. 1/3 ఈక్వల్ టు 0.3333 అండ్ సో ఆన్. ఇది నాన్ టెర్మినేటింగ్ బట్ రికరింగ్ డెసిమల్. నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్. ఓకే, q ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2^n 5^m అంటున్నారు. ఓకే, లెట్స్ టేక్ దిస్ పర్టికులర్ కేస్. 10 అనేది ఉంది కదా, యూ రైట్ 10 యాజ్ 2 into 5. రైట్, 2^1 5^1 అని కూడా రాయొచ్చు. రైట్, 10ని అంటే ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2^n 5^m. రైట్, 2^n into 5^m ఫామ్లో ఉంటే కనుక n ఈక్వల్ టు 1, m ఈక్వల్ టు 1 అయింది ఈ పర్టికులర్ కేసులో. రైట్, n అండ్ m ఆర్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్. ఓకే, n అండ్ m ఆర్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అంటే 1 అండ్ 1 అనేవి నాన్ నెగటివ్ ఇంటీజర్స్. రైట్, సో ఈ పర్టికులర్ కేసులో మనకేమర్థమైంది, డినామినేటర్ q గనక 2^n 5^m ఫామ్లో ఉంటే అది టెర్మినేటింగ్ డెసిమల్ ఇస్తుందని అర్థమైంది. రైట్, దీన్ని బేస్ చేసుకునే దేర్ ఈజ్ ఎ థియరమ్. ఇట్ సేస్ దాట్ లెట్ x ఈక్వల్ టు p/q బి ఎ రేషనల్ నెంబర్ such that the prime factorization of q is of the form 2^n times 5^m, where n and m are non-negative integers. ఓకే, ఇంటీజర్స్ అనగానే మీకు గుర్తు రావాలి 0, 1, 2, 3 and so on, -1, -2, -3 and so on. రైట్, నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అంటే దాని మీనింగ్ 0 నుంచి పైకి ఏ నెంబర్ అయినా ఉండొచ్చు అని మీనింగ్. రైట్, సో 2^n 5^n ఫామ్లో కనుక డినామినేటర్ని రాయగలిగితే, ఓకే, దెన్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఈజ్ గోయింగ్ టు బి టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. ఓకే, మీరు 1/2 అనే దాన్ని తీసుకోండి. 1/2 ఈక్వల్ టు 0.5. రైట్, 1/2లో డినామినేటర్ q కనుక 2 కదా, ఈ 2ని ఏమని రాయొచ్చు, 2^1 into 5^0 అని రాయచ్చా. 5^0 ఈక్వల్ టు 1 కాబట్టి. రైట్, సో 2^1 into 5^0 అని రాసాం అంటే ఇది కూడా 2^n times 5^m ఫామ్లో ఉంది. రైట్, వేర్ n is 1 and m equal to 0. These are non-negative integers. Please note this, పాజిటివ్ ఇంటీజర్స్ అంటలేదు, నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అంటున్నారు. పాజిటివ్ ఇంటీజర్స్ అన్నప్పుడు 1 2 3 4 0ని వదిలేస్తాం, 1 2 3 4ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. రైట్, బట్ ఇక్కడ నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అన్నప్పుడు దాని మీనింగ్ ఏంటంటే 0 అని కూడా తీసుకోమని. రైట్, 2^n 5^m ఫామ్లో వచ్చింది కాబట్టి 1/2 అనేది ఒక టెర్మినేటింగ్ డెసిమల్ ఇస్తుంది అని. లెట్స్ టేక్ దిస్ కేస్ ఆఫ్ 1/3. 1/3ని ఇప్పుడు డినామినేటర్ డెసిమల్ ఎక్స్పాన్షన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ 3^1 into 2^0 into 5^0 అని కూడా రాయొచ్చు. ఓకే, ఇది చూస్తే గనక 3 something into 2^n into 5^m ఫామ్లో ఉంది. మనకు కావాల్సింది 2^n into 5^m, 3 అనేది ఉండకూడదు. ఓకే, ఇలా వస్తే గనక the decimal expansion is going to be non-terminating but recurring decimal. Please note this. Okay, 2^n 5^m ఫామ్లో ఉన్నప్పుడు మాత్రమే టెర్మినేటింగ్ డెసిమల్ వస్తుంది, అదర్వైజ్ నాన్ టెర్మినేటింగ్ బట్ రికరింగ్ డెసిమల్ వస్తుంది. ప్లీజ్ నోట్ దిస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ హ్యాస్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్? ఇది ఏపీ పాలిసెట్ 2022లో ఇచ్చిన క్వశ్చన్. ఓకే, మీరు ప్రతిదానికి డెసిమల్ ఎక్స్పాన్షన్ రాసేసి ఏది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది అనేది చెక్ చేయడం అనేది ఒక పద్ధతి. ఓకే, బట్ దాట్ ఈస్ గోయింగ్ టు బి టీడియస్. మనకి ఉన్న థియరం ఏమని చెప్తుందంటే x ఈక్వల్ టు p/q అనేది కనుక ఒక రేషనల్ నెంబర్ అయితే, ఓకే, q డినామినేటర్ ఏదైతే ఉందో దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూసామనుకోండి, ఇఫ్ దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2^n times 5^m, వేర్ n and m ఆర్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్, దెన్ x హ్యాస్ డెసిమల్ ఎక్స్పాన్షన్ విచ్ టెర్మినేట్స్. రైట్, అంటే మనకి ఇచ్చిన నెంబర్స్లో డినామినేటర్స్ని ఫస్ట్ చూడాలి. ఓకే, వాటికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ క్విక్గా రాసుకోండి. రైట్,
ఫర్ ఎగ్జాంపుల్ 40కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసామనుకోండి 2 times 20, రైట్. 20కి 2 times 10 అండ్ 10ని 2 times 5 అని రాయొచ్చు. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాస్తే ఇది 2 into 2 into 2 into 5 అయింది, రైట్. అంటే ఇది 2 power 3 times 5 power 1 ఫామ్లో ఉంది. అంటే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n times 5 power m, రైట్. అందు గురించి ఇట్స్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఈజ్ గోయింగ్ టు టెర్మినేట్. ఈ థియరం ప్రకారం ఇది టెర్మినేట్ అయిపోద్ది. 1 అనేది రైట్ ఆన్సర్. ఓకే, లెట్స్ లుక్ ఎట్ అదర్ ఆప్షన్స్ ఆల్సో. ఓకే, కన్ఫర్మేషన్ కోసం 1 అనేది రైట్ ఆన్సర్ బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ టెర్మినేటింగ్ డెసిమల్. ఈ 35 అనే దాన్ని తీసుకున్నాం అనుకోండి 5 times 7, రైట్. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 35 equal to 5 times 7 అంటే 5 power 1 into 7 power 1. It is not in the form of 2 power n 5 power m, right. It has extra 7 power 1. అందు గురించి it is not going to have a terminating decimal as per this theorem. ఓకే, 21 అనే దాన్ని తీసుకుందాం 3 times 7, right. It is in the form of 3 power 1 and 7 power 1. It is not in the form of 2 power n 5 power m, right. అందు గురించి ఇది కూడా టెర్మినేటింగ్ డెసిమల్ ఇవ్వదు, రైట్. 2/15 అన్నారు. 15 తీసుకున్నాం అనుకోండి 5 times 3, రైట్. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 5 power 1 and 3 power 1, రైట్. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n times 5 power m, రైట్. ఎక్స్ట్రాగా 3 power 1 ఉండిపోయింది, రైట్. ఫర్ దట్ రీజన్ దిస్ ఈస్ ఆల్సో నాట్ గోయింగ్ టు గివ్ యూ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. ఇవన్నీ ఎలాంటి డెసిమల్ ఎక్స్పాన్షన్ ఇస్తాయి? ఇవన్నీ రేషనల్ నెంబర్స్, రైట్. వాటి డినామినేటర్స్ చూస్తే కనుక ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూస్తే దట్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n 5 power m, రైట్. వేరే ఫామ్లో ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు అవి నాన్ టెర్మినేటింగ్ బట్ రికరింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఇస్తాయి. ప్లీజ్ నోట్ దిస్, నాన్ టెర్మినేటింగ్ బట్ రికరింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఇస్తాయి ఈ మూడు. ఓకే, సో టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఇచ్చేది ఏంటి? 7/40. అండర్స్టూడ్? వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్ గివెన్ హియర్? చాయిస్ చూస్తే కనుక 3, 5, 7, 9 అని ఇచ్చారు. ఇది ఏపీ పాలిసెట్ 2021లో ఇచ్చిన క్వశ్చన్. మీకు చూస్తే కనుక కొన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, కొన్ని కాంపోజిట్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్ అనే నెంబర్స్ ఏ నెంబర్స్ తీసుకున్నా కానీ వాటికి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే కనుక 1 అండ్ దట్ నెంబర్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్. దీనికి ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 1 అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్, రైట్. సో 3 అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 అండ్ 3, రైట్. అందు గురించి 3 అనేది కూడా ఒక ప్రైమ్ నెంబర్, రైట్. అదే కాంపోజిట్ నెంబర్కి వచ్చేసరికి యూ కెన్ హ్యావ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 8 అనే నెంబర్ తీసుకున్నాం. ఓకే, ఇది ఒక కాంపోజిట్ నెంబర్. ఎందుకంటే 8కి 1 అనేది ఒక ఫ్యాక్టర్, రైట్. 2 అనేది ఒక ఫ్యాక్టర్, 4 అనేది ఒక ఫ్యాక్టర్ అండ్ 8 అనేది కూడా ఒక ఫ్యాక్టర్, రైట్. అంటే 8ని 1 అనేది డివైడ్ చేయగలుగుతుంది, 2 డివైడ్ చేయగలుగుతుంది, 4 డివైడ్ చేయగలుగుతుంది, 8 కూడా డివైడ్ చేయగలుగుతుంది. అంటే దెర్ ఆర్ 4 ఫ్యాక్టర్స్ టోటల్. అందు గురించి ఇది కాంపోజిట్ నెంబర్ అయింది, రైట్. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్న నెంబర్ ఏదైతే ఉందో అది ప్రైమ్ నెంబర్ అవుతుంది, రైట్. ప్రైమ్ నెంబర్స్ కానివి కాంపోజిట్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ కానివి ప్రైమ్ నెంబర్స్ అవుతాయి జనరల్గా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 అనే నెంబర్ ఉంది, దీనికి ఓన్లీ 1 అనేది 1 ఫ్యాక్టర్. ఇట్ డజంట్ ఈవెన్ హ్యావ్ 2 ఫ్యాక్టర్స్. అందు గురించే 1 అనే దాన్ని ప్రైమ్ నెంబరా కాంపోజిట్ నెంబర్ అని కూడా చెప్పం మనం. ఓకే, ప్రైమ్ నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, కాంపోజిట్ నెంబర్కి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 1 అనే నెంబరు ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. అందు గురించి 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ప్లీజ్ నోట్ దిస్. నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్. 3 అనేది ఉంది, దానికి ఫ్యాక్టర్స్ ఓన్లీ 1 అండ్ 3. ఓకే, 1 కెన్ డివైడ్ అండ్ 3 కెన్ డివైడ్. అండ్ గురించి 3 అనేది ప్రైమ్ నెంబర్. సో దిస్ ఈస్ నాట్ ఏ రైట్ చాయిస్. 5 అనేది కూడా ప్రైమ్ నెంబర్,
This is also not right choice. 7 అనేది కూడా ప్రైమ్ నెంబర్, సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ రైట్ చాయిస్. 9 అనేది రైట్ చాయిస్ అవుతుంది, ఎందుకంటే 9 ఈజ్ ఎ కాంపోజిట్ నెంబర్. 9 కెన్ బి రిటర్న్ యాజ్ 1 times 9, రైట్, అండ్ 3 times 3. సో ఫ్యాక్టర్స్ చూస్తే కనుక ఏంటి, 1, 3 అండ్ 9 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 9, రైట్. ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ అండ్ 9 అనేది ఒక ఆడ్ నెంబర్, అందు గురించి ఇది ఏమైంది, ఆడ్ కాంపోజిట్ నెంబర్ అయింది. అర్థమైందా?